ఎక్సెల్ షీట్‌లో ఇండెక్స్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈక్వల్స్ టు ఇండెక్స్ ట్యాబ్ కొట్టండి. ట్యాబ్ కొడితే ఫంక్షన్ నేమ్ అనేది సెల్ లోపలికొస్తుంది. తెలుగు, హిందీ యొక్క మార్క్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. కామా రో నంబర్ ఎంత 4 కామా కాలమ్ నంబర్ వచ్చేసి 2 అంటే ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్ కిందకి కన్సిడర్ అవుతుంది. అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ ఎంటర్ కొట్టేసేయండి. అంటే ఫోర్త్ రోలో సెకండ్ కాలమ్ యొక్క మార్క్స్ ఎంత? అజయ్ యొక్క హిందీలో 48 మార్క్స్. ఒకవేళ ఇక్కడ సెకండ్ కాలమ్ కుమార్ యొక్క హిందీ మార్క్స్ ఎన్ని 45 కాబట్టి ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొడితే 45 మార్క్స్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఒకవేళ కుమార్ యొక్క తెలుగు మార్క్స్ కావాలంటే ఫస్ట్ కాలమ్ అండ్ ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొడితే 80 మార్క్స్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే అరే లిస్ట్‌లో మనం ఈ 2 సెల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇది ఫస్ట్ కాలమ్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఇది సెకండ్ కాలమ్ కిందకి కన్సిడర్ అవుతుంది.